అందరికీ నమస్తే. ఇప్పుడు నేను ఏంటంటేనండి దోశ అంటే అట్టు అనమాట. వెన్నను కొంచెం బెల్లం వేసి మినపట్టండి. వెన్నతో చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. అప్పుడప్పుడు రుబ్బుకుని పెట్టుకోవాలన్నమాట దోసపిండి. ఇప్పుడే రుబ్బానండి నేను దోసపిండి. అప్పుడు రుబ్బుకున్న పిండి అయితే చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఏంటంటే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే దోసపిండి, అలాగే వెన్న అండి, ఇంకా బెల్లం. మనకు ఎంత స్వీట్ కావాలో అంత బెల్లం అన్నమాట. కొంచెం ఉప్పు. ఇది ఎలా చేసుకోవాలో చెప్పుకుందామండి. కొంచెం ఇందులో ఉప్పు వేసుకుందాము, అలాగే బెల్లం. దీన్ని కొంచెం వాటర్ పోసుకుని కలుపుకుందాం. బెల్లం కరిగేలాగా కలుపుకుందామండి. మరీ దోశ అంత పలచగా అక్కర్లేదండి, కొంచెం గట్టిగా ఉన్నా పర్వాలేదు. కొంచెం బెల్లం కరగాలి. ఇప్పుడు బెల్లం అంతా కరిగిందండి. ఒక్కసారి బెల్లం సరిపోతుందేమో చూసుకుందాం. చాలండి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకుని మూకుడి కాలిన తర్వాత ఒక 2 స్పూన్లు వెన్న వేసుకుందామండి. వెన్నతో తింటేనండి భలే బాగుంటుంది. మంచి వాసన వస్తుందండి. దోశ అంటే అట్టు చాలా బాగుంటుందన్నమాట. అంటే దోశలాగా పలచగా వేసుకోమండి, కొంచెం మందంగా వేసుకుంటామన్నమాట. నిజంగానండి పిజ్జాలు, బర్గర్లు ఏం సరిపోతాయండి ఇలా తింటే. నిజంగా కమ్మగా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయండి. ఇప్పుడు అంతా ఏవేవో తినేస్తున్నాం పిల్లలతో పాటు మనం కూడా, మసాలాలని అవని ఇవని. నిజంగా అప్పుడప్పుడు వేసుకుంటే ఫ్రెష్ ఫుడ్ ఏదైనా బాగుంటుంది కదా. నిజంగా మా చిన్నప్పుడు మా మదర్ శనివారం అంటే చాలు ఇలా వేసేవాళ్ళండి. పోటీ పడుతూ ఏంటో ఇష్టంగా అనిపించేది, అలా తినేవాళ్ళం అన్నమాట. చాలా కమ్మగా ఉండేది. ఇలా కొంచెం మందంగా వేసుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మంచిగా ఉడకనివ్వాలన్నమాట. ఇప్పుడు ఇది ఇలా అయ్యింది కదండి, తిప్పుకుందాము దీన్ని. మరో సైడ్ కూడా కొంచెం కాలేదాకా చూద్దాము. ఇప్పుడు తిప్పానండి. ఇటువైపు కూడా కొంచెం వెన్న వేసుకుందాము. నిజంగానండి దీన్ని రోట్లో రుబ్బి ఏంటంటే బెల్లం వేసుకొని చక్కగా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే చాలా బాగుంటుందండి. మాడింది అనుకుంటున్నారా? కానీ ఇలా అడుగు అంటితేనే చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుంది నిజంగా. మంచి వాసన ఏంటో తెలుసా అండి, సాటర్డే మా మదరు చేసేవాళ్ళు అనమాట. చక్కగా రోట్లో రుబ్బి ఇలా కట్టెల పొయ్యి మీద చేసేదన్నమాట. చాలా కమ్మగా ఉండేదండి. ఏంటో తెలుసా, రాత్రిపూట కొంచెం తినేవాళ్ళం అండి, ఒక హాఫ్. మళ్ళీ ఇంకా కొంచెం ఇంకొక అట్టు వేసి పెట్టేవాళ్ళు అనమాట. అది పొద్దున్నే సండే ఇంకా హాలిడే కదా, ఎప్పుడు బ్రష్ చేసుకుందామా, ఎప్పుడు తిందామా అంటూ తినేవాళ్ళం అనమాట. చల్లారినా కూడా చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది అనమాట. నిజంగా ఆరోగ్యకరమైన పదార్థాలండి ఇవన్నీ కూడా. ఇప్పుడు రోజుల్లో ఏవేవో తినేస్తున్నాం. మళ్ళీ మూత పెట్టుకుని ఉడకపెట్టుకుందామండి. ఇంకొక వైపు కూడా కాలిందేమో చూసుకుందామండి. ఇదిగోనండి రెడీ అయింది. చాలా బాగుంటుందన్నమాట. కొంచెము ఏంటంటే సిమ్లో వండుతాం కాబట్టి ఇలాగా అడుగంటుతుందన్నమాట. మాడినా కూడా చాలా బాగుంటుందండి. ఈ మాడు కూడా టేస్ట్గా అనిపిస్తుంది అన్నమాట. కొంచెం చల్లారిన వేడిగా ఉన్నా కూడా తిన్నా బాగుంటుంది. చల్లారితే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. కొంచెం ఉంచుకొని రేపు పొద్దున్నే తిన్నా కూడా చాలా బాగుంటుందండి. మా అమ్మమ్మ చెప్తూ ఉండేవారనమాట, బెల్లము మినపపిండితో తిన్నది మన బాడీ కొంచెం గట్టిపడుతుందంటండి. నిజంగా ఇది చాలా బాగుంటుందన్నమాట. తొందరగా ఆకలి కూడా అనిపించదండి. చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఒకసారి టేస్ట్ చేసి చెప్పుకుందామండి. కొంచెం నేతిలో ఎగుతుంది కదా, ఆ సైడ్ అంతా కరకర ఉంటుంది అనమాట.
చాలా బాగుంటుందండి, కమ్మగా అనిపిస్తుంది అన్నమాట. చాలా బాగుందండి, మీరు కూడా ప్రయత్నం చేసి చూడండి. చాలా కమ్మగా అనిపిస్తుంది అన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ రజని.